పాలయ్యే దుస్థితి రాకుండే రైతులకు అని మాట చెప్పింది. నాకు బాధ కలుగుతుంది. 10 ఏళ్ళు కష్టపడి నిర్మించిన దాన్ని కేవలం 100 రోజులలోనే ఈ రకంగా నాశనం చేయడం అనేది నన్ను కాలు నిలపనీయలేదు ఇంట్లో, అందుకే వచ్చినా అని చెప్పాను. నిజం కాదా? కేసీఆర్ గత 5 సంవత్సరాలు వరుసగా ఇంటికి మనుషులు ఇచ్చింది నిజం కాదా? వరుసగా 5 ఏళ్ళు నిమిషం కరెంటు పోకుండా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చింది నిజం కాదా? 2015లో కావచ్చు, 2023లో కావచ్చు, ప్రారంభంలోనే కరువు పరిస్థితి వచ్చినప్పుడు ప్రాజెక్టులలో నీళ్ళని తీసి ఎట్లా వాడాలనో వాడి రైతాంగానికి ఊరటనిచ్చింది నిజం కాదా? మర్చిపోయిందా మా ఎడమకాలువ రైతాంగం, మా ఎస్ఎల్బీసీ రైతాంగం? కేవలం బూతు పదాలను ఉపయోగించి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పోటీపడి ముఖ్యమంత్రి కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, ఇంకొక మంత్రి కావచ్చు. చాలా ఆశ్చర్యంగా సిగ్గు ఎవరు పడాలి? కేసీఆర్ తయారు చేసి ఇచ్చిపోయిన దాన్ని కనీసం నడపలేని మీరు సిగ్గుపడాలి. మీరు సిగ్గుతో తల ఉంచుకోవాలి. సిగ్గుపడాల్సింది మీరు. ప్రజల ముందు క్షమాపణ చెప్పి తప్పని చెప్పి ముక్కు నేలకు రాయాల్సింది మీరు, మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు. కేసీఆర్ ఇచ్చినా దాన్ని నడపలేని దద్దమలం మేమని మీరు ఒప్పుకోవాలి, చెంపరేసుకోవాలి ప్రజల ముందట. దొంగే దొంగ దొంగ అని మాట్లాడినట్టు సిగ్గు మీకుండాలి కదా. కరువు తెచ్చింది మీరు ఇవ్వాలా? ఇది వచ్చిన కరువు కాదు, తెచ్చిన కరువే కదా. నాగార్జున సాగర్లో ఇంతకంటే తక్కువ లెవెల్లో ఉన్ననాడు నీళ్ళు ఇచ్చి కాపాడినాం కదా రైతుల్ని. ఇవాళ మీ అంతా మీరే మళ్ళీ బాహుబలి పంపును ఆన్ చేశారు కదా కాళేశ్వరం కింద. మొన్నటిదాకా మూగపోయిన మోటార్లు ఇవాళ ఎక్కడ నడిచినాయి? కాళేశ్వరం ఏం లేదు, అదొక మిథ్య. 1,00,000 కోట్లు దానికి అనుమతి ఇచ్చారు, 1,00,000 కోట్లు తినేసిండ్రు. ఆడ రూపాయి పెట్టి ఏది కట్టలేదని చెప్పిన మీరు సిగ్గు లేకుండా ఇవాళ ఎట్లా ఆన్ చేశారు పంపును? మళ్ళీ కేసీఆర్ వస్తుండగా లాగులు తడిచి ఎట్లా లేచినాయి? ఎట్లా మొన్న ఎట్లా నడుస్తున్నాయి మోటార్లు? ఎట్లా వచ్చినాయి నీళ్ళు ఇవ్వాలి మళ్ళీ వెనక్కి? ఎస్ఆర్ఎస్పి వరద కాలువ వేస్ట్ అని ఆడ ఏది లేదు మొత్తం కొట్టుకపోయిందని 3 నెలల నుంచి దబాయించ చూసిన మీరు ఇవాళ రైతుల్లో కేసీఆర్ పర్యటనతో వచ్చిన చైతన్యాన్ని చూసి మళ్ళీ ప్రారంభం చేసారు. కేసీఆర్ పోయే ముందు రోజు ఇస్తారు, కేసీఆర్ వచ్చిన తెల్లారి బంద్ చేస్తారు. మొత్తం చచ్చిపోయిన పొలాలకు నీళ్ళు ఇస్తుంటే రైతులు నవ్వుకున్నారు మీ మూర్ఖత్వాన్ని చూసి. ఎందుకురా వెదవల్లారా, ముందు ఇచ్చుంటే బాగుండేది కదా ఇదని మాట్లాడుతున్నారు రైతులు. సిగ్గు మీరు పడాలి, దాని కొరకు పడాలి. ముఖ్యమంత్రి పడాలి, నీటిపారుదల శాఖ మంత్రి సిగ్గుపడాలి. 14 లక్షల మంది మీ పాలనలో వరుసపోయిన మహబూబ్నగర్ జిల్లాలో ధైర్యం ఇచ్చి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చరిత్రలో ఎప్పుడు వండనంత పంటను వండించి వలసలు పోయిన అందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన ఆ విశ్వాసం ఇచ్చిన కేసీఆర్ చేసిన పనిని నిలబెట్టలేనందుకు సిగ్గుపడాలి మీరు. ఆనాడు కూడా కేఆర్ఎంబి ఉన్నా కేఆర్ఎంబి ప్రస్తావనే లేకుండా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పైన ఎస్ఎల్బీసీ పైన కాలాన్ని నమ్ముకొనేసిన రైతులు, కరెంటును నమ్ముకొనేసిన రైతులు, వాగుల్లో వంకల్లో ఉన్న నీళ్ళని నమ్ముకొనేసిన రైతులు, సార్ మాకు వ్యవసాయం తప్ప ఇంకోటి తెలియదు, వీటిని నమ్ముకొని వేసినాం కానీ వాళ్ళ చివరికి తక్కువ పడుతున్నాయి, 1 తడి 2 తడులకు ప్రభుత్వం ఆలోచన చేసి కొంచెం నీళ్ళు ఇస్తే ఒక్క తడి ఇస్తే మేము బ్రతికిపోతామని చెప్పినప్పుడు
ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కేసీఆర్ గారు మేము ఆ విషయం చెప్తే ఎవరితో మాట్లాడి అక్కర్లేదు, ఏ నిబంధనలు నీకు పని లేదు, ఎట్లా నీళ్ళు ఇస్తావో రైతులు ఎట్లా కాపాడుకుంటూ వెళ్ళిపోండి అని చెప్తే కేఆర్ఎంబి అయ్యేది లోకుండా ఇచ్చినాం, నీళ్ళు కాపాడుకున్నాం రైతులు. ఇవాళ రైతులే సాక్ష్యం ఉన్నారు. చివరికి 500-600 ఎకరాలు మిగిలిపోతే రాజవరం మేజర్ కింద కావచ్చు, పక్కన కావచ్చు, చిన్న లిఫ్ట్ కింద కావచ్చు, వాటికి కూడా నీళ్ళు